హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏ వన్ మోర్ మినీ వ్లాగ్. సంక్రాంతి పండగకి ఊరెళ్ళొచ్చి నెల కూడా కాలేదు, ఇంతలోనే మళ్ళీ ఊరెళ్లాల్సి వచ్చింది. ఏదైనా అకేషన్ ఉంటేనే ఇలా బట్టలు పెట్టుకుని వెళ్తాం గానీ నార్మల్ గా వెళ్తే అక్కడే 2-3 జతలు ఉంటాయి కాబట్టి బట్టలు కూడా పెట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇలా మనం పుట్టిన ఊర్లో నుంచి ఏదైనా ఫంక్షన్ కి పిలిపొస్తే బెనిఫిట్ ఏంటంటే చక్కగా ఆ ఫంక్షన్ పేరు పెట్టుకుని ఒక పూట ముందే వెళ్ళి అక్కడే నీట్ గా రెడీ అయ్యి ఆ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చాం కదా అప్పుడే ఏం వెళ్తాంలే అని మళ్ళీ ఒక పూట ఉండి రావచ్చు. చిలకలూరుపేట టు నర్సాపేట ఎనీ టైం బస్సులు ఉంటాయి కాబట్టి బస్ టయానికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. మన టయానికి ఎప్పుడు వెళ్ళినా బస్సు ఉంటుంది కాబట్టి స్కూల్లో 2 hours పర్మిషన్ అడిగి పిల్లల్ని కూడా ముందే తీసుకొచ్చేసాం. వెళ్లే దూరం ఎంతైనా సరే ఫస్ట్ వాటర్ ముఖ్యం బిగులు. దానికి నా మీద అస్సలు నమ్మకం ఉండదు, దాని వాటర్ అదే పట్టుకుంటుంది. ఇంతకీ ఊరు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అన్నది చెప్పలేదు కదా, అప్పుడే చెప్తే ఏం సస్పెన్స్ ఉంటుంది చెప్పండి. కొంచెంసేపు వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అరగంట ముందు నుంచే 2-3 సార్లు ఇల్లంతా చెక్ చేసుకుంటాను, ఫ్యాన్లు లైట్లు ఏమైనా వేసి ఉన్నాయా అని. అయినా సరే మళ్ళీ ఇంకొకసారి తలుపులు వేస్తూ కూడా చెక్ చేస్తున్నాను. ఒక్కోసారి అయితే తాళం తీసి మళ్ళీ చెక్ చేస్తాను. నాకు తెలిసి నేను ఒక్కదాన్ని కాదు, ఈ విషయంలో చాలా మంది నాకు రిలేటెడ్ గానే ఉంటారు. మీరు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా.